శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు, ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 23. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ప్రతి దినమును ఎలా గడపాలి, ఎలా నడవాలి, ఎలాగా ఈ దినాలు నేను కొనసాగించాలి అని ఆవేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట ఈ దినము నుండి నీ ప్రయాణము సురక్షితముగా నడుస్తుంది. కుటుంబ ప్రయాణము, జీవిత ప్రయాణము, నీ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇక మీదట ఎన్ని కష్టాలు, శ్రమలు దుష్టుడు నీకు అడ్డు తీసుకొచ్చినా కానీ నీ ప్రయాణము మాత్రం ఆగదు. నువ్వు అనుకున్న ప్రతి పనిని నెరవేర్పు చూస్తావు. ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి అవన్నిటి విషయమై దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు. నీ పని ప్రారంభించావు, ఇల్లు కట్టుదాం అనుకుంటున్నావు, అది కట్టి తీరుతావు. కొనాలనుకుంటున్నావు, కొన్ని తీరుతావు. చేరాలనుకుంటున్నావు, 100% నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి దేవుడు నిన్ను చేర్చుతున్నాడు. నీ ప్రయాణము సురక్షితముగా ఉంటుంది. ఏం భయపడిన అవసరం లేదు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇక నీ నడక ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నా కూలిపోవు. నీ నడక అంతటిలో దేవుని వాక్యము దీపముగా ఉంది. దేవుడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణము సురక్షితంగా ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని ఆత్మ తోడు ఉంటుంది కనుక గొప్ప జయముతో నువ్వు నడుస్తావు. ఆత్మకార్యము నీ పట్ల జరుగును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఆయన జన్మ గురించి మనం ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయములో, మత్తయి సువార్త 2వ అధ్యాయము తెరవండి. 2వ అధ్యాయము 1 నుండి చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, చూడండి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, చూడండి, ఈ నెలలో కొన్ని టాపిక్స్ మనం నేర్చుకుందాం. చాలా సంవత్సరాలు మనం చాలా హిస్టరీ నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు మీకు బోధించమన్న మాట, ఒక ఆశీర్వాదకరమైన మాట మీకు దేవుడు బోధించమని తెలియపరిచాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు మరియా పరిశుద్ధంగా యేసయ్యకి జన్మనిచ్చింది. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భంలో జన్మించారు. ఆమె గర్భంలో ఉద్భవించారు. మరి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేం వెళ్ళారు. అక్కడ జనాభా లెక్క రాశారు. జనాభా లెక్కల్లో ఫస్ట్ పేరు చెక్ చేసుకోండి. ప్రపంచంలో మీరు సర్వే పెట్టుకుని రిపోర్ట్స్ తీసుకోండి. ఫస్ట్ పేరు ఎవరిదుందో తెలుసా?
ఎవరి పేరుంది? నజరేయుడైన యేసు క్రీస్తు అని రాయించాడు యోసేపు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళ నజరేతు ఆ ఊరు నుండి బెత్లెహేముకి వచ్చారు. నేను నజరేతుకి వెళ్ళాను, బెత్లెహేమ్కి వెళ్ళాను కనుక మీకు కొంచెం చూశాను, ఆ స్థలానికి వెళ్ళాను కనుక కొంచెం క్లియర్గా చెప్పగలుగుతున్నాను. వారు వచ్చారు బెత్లెహేమ్కి. యేసు ప్రభు వారు మరీ గర్భంలో ఉన్నారు. అప్పుడు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి కానీ వాళ్ళిద్దరు వెళ్ళారు ముందు. బాగా గమనించాను. బెత్లెహేమ్కి వెళ్ళాక ఈ ట్రావెల్ చేయటం ద్వారా, ఈ జర్నీ చేయటంలో పెయిన్స్ రావటం అంత దేవుని ప్రణాళికలో జరగటం అనమాట. అది బెత్లెహేమ్కి వచ్చాక మరి పెయిన్ వస్తుంది, ఎక్కడైనా కొంచెం ప్లేస్ ఇస్తారంటే ఎవరు ప్లేస్ ఇవ్వలేదు. ఊరి చివర పశువుల పాక ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఇమ్మీడియట్లీగా అక్కడికి వెళ్ళటం, డెలివరీ అయిపోవటం, యేసు ప్రభు వారు పుట్టడం. పుట్టిన రోజునే జనాభా లెక్క రాయటానికి అన్నీ కైసరు ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదటగా రాసిన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆమేన్. ఈ జనాభా లెక్క రాయాలని కైసరు ఔగుస్తుకి అంతవరకు తెలీదు. అంతకుముందు ఎంతోమంది రాజులు మారారు. అంతవరకు దేశాల విభజన తప్ప రాష్ట్ర విభజన లేదు, జిల్లా విభజన లేవు, తెలియదప్పుడు. జనాభా లెక్కలే తెలియదప్పుడు. పరిశుద్ధాత్ముడు కైసరు ఔగుస్తుకి అదే సమయంలో జ్ఞానోదయం కలగజేశాడు. ఆమేన్. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చరిత్ర ప్రారంభించాలనుకుంటాడో అప్పుడే మనకు ఆ థాట్ కలగజేస్తాడు అనమాట. హల్లెలూయా. ఎప్పుడు వ్యాపారం చేయాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఏది పనులు ప్రారంభించాలో అవన్నీ కూడా నీకు తెలియకుండా పరిశుద్ధాత్ముడు తన కాలమందు, ఏ కాలమందు? తన కాలమందు ఆశీర్వదించే సమయం వచ్చినప్పటికీ అటువంటి ఆలోచనలు వస్తాయి, అటువంటి స్నేహితుల్ని ముందు పెడతాడు. అక్కడి నుంచి చరిత్ర ప్రారంభిస్తాడు ఆశీర్వాదాన్ని. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కైసరికి ఆలోచన రావటం, అందరినీ రమ్మంటం, కౌరంపటం. నజరేత్ అనేది పల్లెటూరు, బెత్లెహేమ్ అనేది మన హెడ్ క్వార్టర్ కనుక వీరి హెడ్ క్వార్టర్కి వెళ్ళేటప్పటికి అక్కడ డెలివరీ అవటం. డెలివరీ అయినప్పుడు రాశారు, ఆ ఊరు పేరు మెన్షన్ చేసి రాశారు, నజరేతు వాడైన యేసు క్రీస్తు. ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నామో జనాభా లెక్క చాలా క్లియర్గా ఉంది. ఈ జనాభా లెక్క లిస్టు చూస్తే ఫస్ట్ పేరు ఆయనదై ఉన్నది. అంటే యేసు ఎంత చరిత్ర ఉన్నవాడో ఆలోచన చేయండి. ఆమేన్. యేసు చరిత్ర ఉన్నవాడంతే, ఎవరో రాసిన కథ కాదు ఇది. ఓకే, మొత్తం మీద జనాభా లెక్క రాశారు. ఈయన పుట్టాడని చెప్పి నక్షత్రము జ్ఞానులను తీసుకుని వస్తూ ఉంది. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. సరిగ్గా హేరోదు రాజు ఇంటికి వచ్చి హేరోదుతో మాట్లాడతారు. మేము పలానా ప్లేస్ నుంచి వచ్చాం, పలానా అంటే ఎందుకు వచ్చారు మీరు? ఇదిగో పైన నక్షత్రం ఇలాగొచ్చింది, మీ ఇంట్లో ఎవరైనా రాజుగా పుట్టినవాడు ఉన్నాడా? మా ఇంట్లో ఎవరు లేదే. ఏమవుతుంది? ఎలాంటి వాడు పుడతాడు? ఇలాంటి నక్షత్రం అవుతుంటే, ఇలాంటి నక్షత్రం వచ్చిందంటే లోకమును పాలించేవాడు ఒకడు పుడతాడు. ఒక పవిత్రమైన గొప్ప వ్యక్తి పుడితేనే ఇటువంటి నక్షత్రం కిందకు వస్తుంది. అవునా, అయితే మీరు వెళ్ళి పూజించరండి, నేను వస్తాను అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడు అని జ్ఞానులు, రాజులకు రాజు జన్మించాడు అనే మాట హేరోదుకి చెప్తాడో, హేరోదుకి కలవరం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? గట్టిగా చెప్పాలి. అక్కడ ఏమొచ్చింది చదవండి. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హేరోదుతో పాటు ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా. హేరోదు అనేవాడు ఎలాంటి వాడు అంటే దుష్టుడు అనమాట, సాతానుడు. ఆడు మనసు ఎలా ఉంటుందంటే ఆ యోదయ, బెత్లెహేమ్ ఆ ప్రాంతం అంతటి ప్రజల్ని ఏడిపించి బ్రతుకుతాడు అనమాట. వారందరినీ ఏడిపిస్తే ఈయనకి సంతోషం కలుగుతుంది, అందరికీ భయాన్ని కలగజేస్తాడు. అంటే వాడు సాతానుడు అనమాట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ హేరోదు ఎదోము వంశస్థుడు, చాలా భయంకరమైన కుటుంబం నుంచి వచ్చారు ఈ హేరోదులు. అయితే ఈ హేరోదు అక్కడున్న ప్రజలకి మనసు నెమ్మది లేకుండా అందరికీ కలవరం కలగజేసి ఆ మనుషుడు ప్రశాంతంగా ఉంటున్నాడు. యేసు ప్రభు పుట్టాడని తెలిసిన వెంటనే వానిలో కలవరం వచ్చింది, వానిలో భయం వచ్చేసింది. అంటే నా రాజ్యము, నా పాలన పడిపోతుంది, నేను నా పేరు ఇంకేముండదు, అన్ని తుడిచిపోతాయి, ఎవరో పాలిస్తారట, ఆ పాలన ఆపాలి అనుకుని వెంటనే ఏం చేశాడు హేరోదు? జ్ఞానులను అడిగాడు, మీరు ఎన్నాళ్ళు అయింది, ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఒక టైం చెప్పారు. ఆ టైం ప్రకారం 2 years అవుతుందని చెప్పి హేరోదు వెంటనే 2 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు. అంతే. ఆ సమయంలో దేవుని దూత గాబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వచ్చి, ఓ యోసేపు, నీవు మరియని శిశువుని ఎత్తుకుని ఐగుప్తుకి వెళ్ళిపోండి. అక్కడ రూల్స్ వేరుగా ఉన్నాయి, ఇక్కడ రూల్ మారిపోయింది. ఆ హేరోదు అనేవాడు శిశువుని చంప చూస్తున్నాడు. అప్పుడు యోసేపు మరియని గాడిద మీద కూర్చోబెట్టుకుని పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు కనుక వారు అనుకోకుండా ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తులో యేసు ప్రభు వారు దగ్గరగా 3-3.5 సంవత్సరాలు అని లెక్కలు అక్కడ చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుకి కూడా ఆ ఇల్లు ఉంది. ఏ ఇల్లు? ఎక్కడ? యేసు ప్రభు వారు తప్పుడు అడుగులు వేసిన ఇల్లు ఉంది. బుల్లి అడుగులేసి నడక నేర్చుకున్న ఆ గది ఉంది, భూమి లోపలికుంది. అసలు నేను ఒకసారి ఆలోచిస్తాను, ఈ మహాపరిశుద్ధుని చరిత్ర తేట తెల్లగా ఉంటుంది, అన్నీ అవునన్నట్టు ఉంటుంది. ఆమేన్. ప్రియులరా, హేరోదు మరలా ఎప్పుడైతే పిల్లల్ని చంపేయడమని ఆజ్ఞాపించాడో వానికి చర్మ వ్యాధి వచ్చింది. హేరోదుకి శరీరం కుళ్ళిపోవటం మొదలైంది. ఏమొచ్చింది అడిగి? ప్రపంచంలో అన్ని 4 మూలల నుంచి కూడా మందులు తెప్పించుకున్నాడు, ఏ మందు కాయలేదు. చివరికి వైద్యులు అన్నారు, ఈ మనుషుడికి రాజా, మరి మీకు ఆరోగ్యం రావాలంటే మీరు ఈ దేశం వదిలేసి యోర్దాన్ దేశం వెళ్ళిపోవాలన్నారు. ఏ అన్నాడు? యోర్దాన్ దేశంలో ఆ కొండల్లో నుండి వేడి వస్తుంది, ఒక రకమైనటువంటి ఉష్ణం బయటకు వస్తుంది, అది మీ శరీరానికి తగులుతూ ఉంటే మీరు అక్కడ ఉంటే మీకు స్వస్థత వస్తుందని చెప్తే, అప్పుడు హేరోదు యోర్దాన్ దేశానికి వచ్చి ఒక కొండ పైన ప్యాలెస్ కట్టుకుని ఉన్నాడు. అక్కడే కుళ్ళిపోతూ చచ్చిపోయాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, వాక్యంలోకి రండి. మనం వాక్యంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయము. అప్పుడు హేరోదు చనిపోయాడు. 19వ వచనం చదవండి. దేవుని దూత మళ్ళీ ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చి, హేరోదు చనిపోయిన తరువాత, అందరూ తెరవండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, ఐగుప్తుకి వెళ్ళి స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న వాక్యము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే క్రీస్తు పూజ చేసే వారికి ఈరోజు శుభవార్త ఏంటంటే, నీ మీద ఏలుబడి చేస్తున్న హేరోదు, నీ మీద పాలన చేస్తున్న సాతానుడు, నీకు నెమ్మది లేక, మనస్సుకు శాంతి లేక, నీ కుటుంబంలో ఏది విషయంలో కూడా విజయం అనేది లేకుండా గలిబిలి కలవరం కలగజేసేవాడు కదా.
ఈరోజు శుభవార్త ఏంటంటే నీ మీద ప్రయోగించిన మంత్రాలు, శాపనార్థాలు, రకరకాలుగా నీ ఆదాయము చిల్లుకుండలో పడిపోయినట్టు అయిపోయి ఎన్నో రకాలుగా వేదనకి గురైన నీకు శుభవార్త ఏంటంటే ఈరోజు యేసు నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే, యేసు నా కొరకే భూలోకానికి వచ్చాడని ఆయన గుడ్డి నిండా చేర్చుకుంటే ఇక నీ మీద దుష్టుడు పాలన లేకుండా శాశ్వతముగా నాశనం అయిపోతుంది. మీ డబ్బులు నిలబడట్లేదని చెప్తున్నారు కదా, చాలామంది ఎంత వస్తుందో నిలబడట్లేదని ఖర్చు అయిపోతుందండి. నీ ధనము హాస్పిటల్కి అవుతుందా? నీ ధనము పోలీస్ స్టేషన్లకి, కోర్టు ఫీజులకి ఖర్చు పెడుతున్నావా? నీ ధనము దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారా? నీ సంతోషము ఎవరో దొంగలిస్తున్నారా? ఏకాకిలాగా ఉండి ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? నామకార్థంగా ఉన్నావేమో. ఇక మీదట యథార్థమైన క్రీస్తు బిడ్డగా నిలబడు. నీ మీద ఏలుబడి చేసే హేరోదు వాడి అనుచరులు, దుష్ట శక్తులన్నీ నాశనం అయిపోతాయి అంతే. మీరు నమ్మండి, మీ మీద ఏలుబడి చేసే ప్రతి కీడు చనిపోతుంది. ఈరోజు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో వెలుగు ఉంటుంది. ఆమెన్. దేవుని వాక్యము చూడండి, ఆయన జన్మించాడనేటప్పటికీ హేరోదు పాలనలో కలవరం ప్రారంభమైంది. ప్రియులరా, ఇంతవరకు మన మీద ఎవరెవరు పరిపాలించే ఉండొచ్చు. ఎప్పుడైతే యేసుకి మనం చోటిస్తామో మన మీద యేసు పాలన నడుస్తుంది. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, నీకు అబద్ధికుడే నీ మీద పాలన చేస్తాడు. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావు అనుకో, సత్యమూర్తి నీ మీద పాలన చేస్తాడు. సత్యమూర్తి పాలన చూపించాలని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. యెషయా గ్రంథం తెరవండి, 65వ అధ్యాయం చూడండి. హేరోదు పాలన హత్యలు, రోగాలు, లోకస్తులందరికీ కలవరమే. కానీ యేసు పాలన, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు పాలన నీ మీద ఏలుబడి ఎలాగుంటుందో ఈరోజు మనకి ఆరాధనలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19వ వచనం దగ్గర చదవండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. ఈయన పాలన నీ హృదయంలో నిజముగా యేసుకు చోటిస్తే, నువ్వు నోటితో చెప్పడం కాదు, నీ హృదయములో యేసుకు చోటిస్తే నీ మీద పాలన ఎలా ఉంటుందంటే బ్రతుకు వెంటనే టర్న్ అయిపోతుంది అనమాట. చదవమ్మా. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. యెరూషలేమును గూర్చి ఆనందిస్తాను. నా జనులను గూర్చి హర్షించెదను. నా జనులను గూర్చి హర్షిస్తాను. నా రోదన ధ్వనియు, రోదన ధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలి వారు ఉండరు, బాలురు 100 సంవత్సరం వయసు గలవారై చనిపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంత ఆరాధన చేస్తున్నాం, మనము పాడుతున్నాం, ప్రసంగిస్తున్నాం, అనేక చోట్ల మేము క్రిస్టియన్స్ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మనలో క్రీస్తున్నాడా? మనము మతపరంగానే ఉంటున్నామేమో. నా ప్రియులరా, మనము ఆయనను కలిగి నిజమైనటువంటి రియాలిటీ, నిజమైన క్రీస్తు సాక్షిగా నిలబడితే నీ మీద పరిశుద్ధుడు పరిపాలన ప్రారంభిస్తాడు. నీ ఇంటి మీద ఆయన పాలన నడుస్తుంది. ఆయన పాలన నీ మీద, నీ ఇంటి మీద నడిస్తే ఎలా ఉంటుంది తెలుసా? రోదన ధ్వనియు, విలాప ధ్వని దానిలో వినబడదు. మీ గృహాల్లో సమాధానం లేదా? రోదన అంటే ఏంటి చెప్పండి? రోదన ధ్వని అంటే తలబాదుకుని ఏడటం. ఏంటి? భర్తతో కుదురలేదనుకోండి, ఎలా ముందే నీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఇలా బొగ్గ మీదకి వెళ్తుందా? చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? దేవుడా, వీడితో పడలేకపోతున్నాను, ఈడు నా జీవితంలోకి వచ్చేదేంటి, ప్రభు ఇది నా జీవితంలోకి వచ్చిందేంటి?
తలబాదుకోవటం, పిల్లలు వాళ్ళు వచ్చే సమస్యకి తలబాదుకోవటం, కేకలు వేయటం, కొంతమంది గోడనేసి కొట్టుకుంటుంటారు, కొంతమంది చనిపోవాలనుకుంటారు, పారిపోవాలనుకుంటారు. అందరి ముందు ఆనందంగా ఉంటారు కానీ ఇంట్లో సమాధానం ఉండదు. యేసు లేని చోట రోదన ఉంటుంది, యేసు లేని చోట విలాపం ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, నీవు నిజముగా యేసు పాలనకి నీ బ్రతుకు అప్పగించుకుంటే నీ ఇంట్లో రోదన ధ్వని ఉండదు, నీ ఇంట్లో విలాప ధ్వని ఉండదు, ఇక వినబడదు. అంటే నీ ఇంట్లో శాంతి ఉంటుంది, నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది. యేసు నీ హృదయములో నిజముగా ఉండులాగున ప్రయత్నం చేయి. ఎక్కడికో వెళ్తే ప్రశాంతత వస్తుందేమో, ఎక్కడికో వెళ్తే నెమ్మది వస్తుంది అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా రాదు, ఎక్కడికి వెళ్ళినా రాదు. నువ్వు ఉన్న చోట నీ బ్రతుకు మార్చుకొని క్రీస్తుతో నిజమైనటువంటి సహవాసము చేస్తే ఆటోమేటిక్గా నీ ఇంటిలో దుఃఖము పోతుంది. ఆమెన్. మీరు ఏ రంగు తాళ్ళు కట్టుకున్నా దుఃఖం పోదు. కాలుకి పసుపు కొమ్ము కట్టినా పోదు, చింతపండు చెవుకు రాసుకున్నా పోదు, కారం పెదవులకు రాసుకున్నా పోవు, నిమ్మకాయలు అట్టుకుని తిరిగినా పోవు. ఏమంటే పోతుంది చెప్పాలి. మీరందరి హృదయాల్లో, నా హృదయంలో నిజముగా యేసుకి చోటిస్తే మన మీద పాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సంతోషముగా ఉంటుంది. అద్భుతమైన దీవెనకరమైన సాక్ష్యము ప్రతిరోజు మన నోటిలో ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవుడు అది కావాలి ఇది కావాలని అడగక్కర్లేదు. నిజముగా క్రీస్తుని కలిగి ఉన్నవాడు నాకు అది ఇది అని అడగక్కర్లేదు. ఆటోమేటిక్ అన్నీ నీ మీద వచ్చి పడిపోతూనే ఉంటాయి. హల్లెలూయా. నేను 2025 ఆశీర్వాద విధానాన్ని చూశాను. అది 31 రాత్రి 12 దాటికి ప్రకటిస్తాను. అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే దానికి మీరు క్యాచ్ అవ్వాలి అంటే, దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలంటే, దాన్ని పొందుకుని జనవరి 1 నుండి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణము నీ కుటుంబం ప్రారంభించాలంటే ఇప్పటి నుంచి నువ్వు సాధన చేసుకోవాలి. నీ పిల్లలు, నీవు నీ ఇంట్లో అబద్ధం ఆడుతున్నావేమో, ఇన్నాళ్ళు అబద్ధాలు ఆడేవేమో, ఆబేయ్ అబద్ధం ఆడనని తీర్మానం చేయి, లేకపోతే చచ్చిపోతావు. అబద్ధాలు ఆడకండి. అబద్ధం ఆడితే ఇంకా మనకి ఆయుష్ తగ్గిపోతుంది. తెలుసో తెలియక అబద్ధాలు ఆడేవేమో. చిన్న అబద్ధం అండి, ఏదైనా అబద్ధం వద్దంతే, సత్యం చెప్పేసేయి. ఓపెన్గా ఉండండి. మీ హృదయము, మీ గుండె నెమ్మదిగా ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, మీరు మీ హృదయములో యేసుకి పాలనకు చోటు ఇవ్వండి. లేచి నిలబడదాం. ఒక శుభవార్త ఏంటంటే, నీ మీద ఏలుబడి చేసి హేరోదు చనిపోయాడని ఈరోజు సేవకుడు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. నీకు అడ్డులు కలగజేసేవారు, నీకు ఆటంకాలు కలగజేసేవారు, నీ ఎదుగుదలకి అడ్డుపడేవారు అందరినీ దేవుడు అంతము చేశాడు, దేవుడు దూరము చేశాడు. ఇక నీ మార్గములో వెలుగుంది, ఆరోగ్యం వస్తుంది, విజయము సాధిస్తావు, నీ ఇంట్లో నువ్వు ఉంటావు, తరమబడవు, ఇక పారిపోవు. నీ పిల్లలు ఆకస్మికంగా చనిపోవటం కానీ ఏదో జరగదు. ఇక దేవుని కాపుదల. నిలబడిన మనం అందరం 2 చేతులు పైకెత్తి ప్రతిరోజు ఈ భక్తి చేయాలి. మనం నా గుండె నిండా నువ్వు కావాలి, నా హృదయం నిండా నువ్వు ఉండాలయ్యా. తెలుసో తెలియక అబద్ధాలు ఆడనేమో, అలా చేయను. ఇంకా అలాగా అబద్ధాలు ఆడి జీవితం అంతా దుఃఖముగా మార్చుకొని ఇంకా ఉంటే నీ కొరకే ఉంటాననుకున్నాను, డిసైడ్ అయ్యాను, ఇక నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను అనుకుంటే చేయి పైకెత్తి ప్రార్థన చేసుకో. చాలు చేసిన మోసం, అబద్ధం, పాపము, నడవడిక, ఇక క్రీస్తు కొరకు బ్రతుకు. నీ ప్రయాసము వృధా కాదు. పరీక్ష చేసుకోండి. నీ పాపం నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా, నీ తప్పు నీకు కనపడుతుంది కదా. నాది నాకు కనపడుతుంది, నీది నీకు కనపడుతుంది.
ఇంకా ఎందుకు ఇంకా దేవుని ఎదుట మనము దౌర్భాగ్య స్థితిలో ఉందాం? విడిచిపెడదాం. నా పాపమును క్షమించయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా. హేరోదు రాజు పాలన వద్దు నా మీద నీ పరిశుద్ధ పాలన కావాలి. అందరూ ఒకసారి పరీక్ష చేసుకునండి. నా జీవితం నీకు అంకితం చేస్తానయ్యా. సారీ, నాతోనే మాట్లాడేవు నువ్వు. ఏంటిది అనుకున్నాను, కానీ నేను అన్నీ తెలుసు కదా అనుకుంటున్నాను. నేను నా బ్రతుకేంటో నాకు జ్ఞాపకం చేసేవు బాబు. సారీ, నీ ఎదుట నేను లోబడతాను, నీ ఎదుట నీకు సాక్షిగా ఉంటాను. ఎంతకాలం అయినా యాక్షన్ లైఫ్ వద్దు, ఇంకా నటించుకో, వదిలేద్దాం. ఇక బ్రతుకు సంతోషంగా బ్రతకాలనుకుంటే క్రీస్తుకి చోటి, ఆ పరిశుద్ధుడికి చోటిచ్చి నీ ప్రవర్తన అంతటా ఏందో ఆయన అధికారమును ఒప్పుకో. నా హృదయం పొంగి పొంగి పొర్లి ఆనందం కావాలని చూస్తున్నాను. నాకు దొరకలేదని అనుకుంటున్నావు కదా, ఈ రోజు నుండి దొరుకుతుంది. నువ్వు దేవునికి సరెండర్ అయిపో. ఆత్మతో, ప్రాణముతో, జీవముతో ఆయనకి సరెండర్ అయిపో.